దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన, ఘనమైన, అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులరా, ఈ దినము, ఈ సమయము మనం ధ్యానించుకుపోయే, రక్షణనిచ్చే, జీవమిచ్చే, పరలోకపు మార్గము చూపించే నిత్య జీవమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరిని స్వాగతిస్తున్నాను ప్రియులారా. అంశభాగం ప్రియులారా, ఈరోజు ధ్యానించే అంశభాగము బైబిల్ను ఎలాగూ చదవాలి. మా ప్రియులారా, బైబిల్ గురించి, బైబిల్ని ఎలాగూ చదవాలి. ఈ వాక్య భాగాన్ని ధ్యానించే మొదట మనం ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం ప్రియులారా. వినబోయే వాక్యము మంచి నెలలో విత్తబడిన విత్తనం వలె 100 అంతలు, 30 అంతలు, 60 అంతలు ఫలించినట్లు మన హృదయం తండ్రి యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరిచినట్లు ప్రార్థిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 వాక్యమైన దేవ, ఆత్మస్వరూపుడా, మీ పిల్లలైన మీ వాక్యము చదివే పిల్లలైన అందరి చుట్టూ రక్షించు, దహించు అగ్నిగా కాపాడుచున్న దేవ, తండ్రి, బైబిల్ని ఎలాగ చదవాలి, నీ వాక్యమును మన హృదయంలో ఎలాగో గ్రహించుకోవాలి, మీ వాక్యమును చదివి మర్చిపోకుండా ఉండుటకు మీరు మాకు సాయం చేస్తారు తండ్రి. దానికి స్తోత్రం ప్రభువా. వినబోయే వాక్యముల ద్వారా మా అందరితో, మా హృదయ ఆత్మతో, మనస్సు, బుద్ధి, శక్తితో, ప్రార్థన, విశ్వాస, పరిశుద్ధ సాక్షి జీవితంతో, సమాధాన జీవితంతో మాట్లాడండి. ఈ లోకంలో తండ్రి వెలిగి జ్యోతుల వలె అంధకార మధ్యంలో మీ పిల్లలుగా మా అందరిని మార్చండి. ఇతర మూర్ఖుల వలె మేము మాట్లాడకుండా, యోచించకుండా, విధేయులకు తండ్రి పిల్లల వలె జీవించుటకు ఈ విశ్వంలో ఉన్న అన్ని క్రీస్తు పిల్లలకు, విశ్వాసులకు పరలోకపు వెలుగును, కృపను దయచేయండి తండ్రి. జ్ఞానాన్ని యేసుక్రీస్తు సర్వాధికార నామంలో తండ్రి ఇలాగూ చేసి శాంతిదాతుడా, సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద అనుదిన జీవితంలో పరలోక చేరే వరకు చరిత్రకు తొరకాలని, ఓడించాలని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొందినాము తండ్రి. సర్వశక్తుడా, జీవస్వరూపుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, బైబిల్ను ఎలాగో చదవాలి. ఈ వాక్యాన్ని ధ్యానించే మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుందాం ప్రియులారా. పాట కృప బాహుళ్యము. ప్రియులారా, కృప బాహుళ్యము. ప్రభు మనపై చూపిన ప్రేమ, కృప అపారం ప్రియులారా. తండ్రి తన కృపను ఎదురు చూచే వారిని ఇష్టపడతాడు. ప్రియులారా, నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. పాట కృప బాహుళ్యము. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యము. ప్రియులారా, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో యేసయ్యా జీవించుట కృపా బాహుళ్యమే నాయడా, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే మాయడా, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే, సంగీతములాయే పెను తుఫానులన్నీయు సమసిపోవునే నీ నామస్మరణలో, సమసిపోవునే నీ నామస్మరణలో, సంతసముందే నామది ఎంతో
సంతసముంది నామది ఎంతో, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట. కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే మాయడ, కృపా బాహుల్యమే, ప్రభువా నీలో జీవించుట. పాప నియమమును బహు దూరముగా చేసి, పాప నియమమును బహు దూరముగా చేసి, పావనాత్మతో పరిపూర్ణమై, పావనాత్మతో పరిపూర్ణమై, పాద పద్మము హత్తుకొనేదను. క్రీస్తు యేసయ్యా నీ పాద పద్మము హత్తుకొనేదను, ప్రభువా నీలో జీవించుట. నీలో దాగినది కృపా సర్వోన్నతముగా తండ్రి, నీలో దాగినది యేసయ్యా కృపా సర్వోన్నతముగా. నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి, నీతో యుగ యుగములు నిలిచేదా, నీతో నీ యుగ యుగములు నిలిచేదా, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట. నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, రక్షక యేసయ్యా నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో, నూతన వధువై సిద్ధమౌదు నీకై, పరిశుద్ధ వధువై సిద్ధమౌదు నీకై, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా యేసయ్యా నీలో జీవించుట. కృపా బాహుల్యమే మాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే మనయడ, కృపా బాహుల్యమే, ప్రభు యేసయ్యా నీలో జీవించుట. ప్రియులారా, ప్రభులో జీవించుట కృపా బాహుల్యము మన ఎడల ప్రభు చూపిన కృపా బాహుల్యం. ప్రియులారా, ఎవరు యేసుక్రీస్తునందు ఏకమై ఉన్నారో వారందరూ నూతన సృష్టి. పిల్లరా, పాతవి గతించను, ఇదిగో సమస్తము కృతవైను. ఇది దేవుని ద్వారా కలుగుతుంది. అవును, సంగీతములో పెను తుఫానులో సమసిపోతుంది ఆయన నామస్మరణలో. ప్రియులారా, యేసుక్రీస్తు నామ స్మరణలో సంగీతం పాడినప్పుడు ప్రియులారా, పెను తుఫాను లాంటి సాతాను శోధనలో ప్రియులారా, తంత్రములో సమసిపోతాయి, డిస్ట్రాయ్ అవుతాయి. సంతోషము పొందుతుంది మన మది ఎంతో. అవును, యేసుక్రీస్తు నామ స్మరించే ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతారని లిఖించబడుతుంది. ప్రియులారా, ఇలాగే పాప నియమమును బహు దూరము చేసినాడు ప్రభు. ఆయన నామస్మరణలో, ఆయన ఆత్మ స్పర్శలో, ఆయన వాక్యం చదివి ధ్యానించి దాని ప్రకారం జీవించటం ద్వారా పాప నియమమును
బహుదూరముగా చేసినాడు ప్రభు. పరిశుద్ధ ఆత్మతో పరిపూర్ణం చేస్తాడు. యేసయ్య పాద పద్మము హత్తుకున్నట్లు చేస్తాడు ప్రియులారా. మరియా, మార్తా చెల్లెలు మరియా యేసుక్రీస్తు పాదం దగ్గర కూర్చుని ఆయన మాట వింటుచుండెను. ఆమె పిల్లారా, మార్తా వచ్చి, ప్రభువా మా చెల్లెలకు చెప్పు, నాకు సహాయం చేసేటట్లు ఆహారం సిద్ధమవ్వడానికి. అప్పుడు ప్రభు చెప్తాడు, మార్తా మార్తా, నీవు అనావశ్యంగా చింత చేస్తున్నావు. కావలసినది ఒక్కటే, అవశ్యమైనది ఒక్కటే. మరియా ఆ ఉత్తమ భాగాన్ని ఎన్నుకుంది. ఆమె నుండి దాన్ని ఎవరు తీసివేయరు. ప్రియులారా, ఇలాగే యేసయ్య పాద పద్మము ఉత్తమ భాగాన్ని ఎన్నుకునడానికి సాయం చేస్తుంది. నేను కూడా ఒకరోజు ప్రార్థించి ఇట్లే పండుకున్నప్పుడు నా దగ్గర రైట్ సైడ్ 2 చైర్లు వేసి ఉంటాను ప్రియులారా. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు అని. అవును, యేసుక్రీస్తు చైర్ మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పాదములు త్రాకి ధన్యత ప్రవచించినాడు. ఆ పాదములు ముట్టినప్పుడు అందరి, ఈ లోకంలో ఉన్న మనుషులందరి, స్త్రీ పురుషులందరి పాదములు చేసిన సృష్టికర్త ఈయనే. ఆ పాదములను రక్షించి జారకుండా నడిపించే దేవుడు ఈయనే అని తెలిసింది. అవును ప్రియులారా, ప్రార్థనలో యేసుక్రీస్తు పాదములు వెతికే వారికి ఆయన పాదములు దగ్గరనే ఉంటారు ప్రియులారా. అవును, ప్రభువును వెతుకు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. మొర్రపెట్టు వారికి ఆయన దగ్గరగా ఉన్నాడు ప్రియులారా. అవును, ఆయన యేసయ్య పాదములు త్రాకి ధన్యత ఇచ్చాడు ప్రియులారా. మరియు కానీ యేసుక్రీస్తే సర్వాధికారి అయిన దేవుడు, దేవుని కుమారుడు. ఇలాగే ప్రభు పాప నియమమును బహుదూరంగా చేస్తాడు ప్రియులారా. తన పాదములు వెతికి వారికి తన పావన ఆత్మతో నింపి పరిపూర్ణం చేస్తాడు. కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు. మరియు ఆయన పాద పద్మము హత్తుకున్నట్లు చేస్తాడు. ప్రభులో దాగినది కృప సర్వోన్నతం ప్రియులారా. యేసయ్యలో దాగిన కృప సర్వోన్నతము. నీలో మాలో నిలిచి కృప అనుభవించేటట్లు చేస్తుంది ఆమె పిల్ల దేవుని ఆత్మ. ఇలాగే ప్రభుతోని యుగ యుగములు నిలవడానికి సాయం చేస్తుంది కృపా బాహుల్యమైన ఆ ప్రభు నియమము. ఇలాగే నూతన వధువుగా శుద్ధ వస్త్రములు ధరించుకున్నట్లు నీతి వస్త్రము, మహిమ వస్త్రము, అక్షయ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, నూతన శుభాకాంక్షలతో ప్రభు రాకడకు మరియు పరలోక చేర్చుటకు నూతన వధువై మనందరినీ విశ్వాసంలో ఎదుర్కొనుటకు సిద్ధపరుస్తుంది ప్రియులారా ప్రభు కృప బాహుల్యము. ఇలాగే దేవుని కృప మనందరితో ఉంటుంది ప్రియులారా. విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా, ప్రభుని శాశ్వత ప్రేమతో వాక్యానుసారంగా ప్రేమించుట ద్వారా. వాక్య భాగంలో ప్రవేశిద్దాం ప్రియులారా. అంశము బైబిల్ గ్రంథమును ఎలాగూ చదవాలి. మనం ఒక సన్నివేశం ద్వారా చూద్దాం ప్రియులారా. మీరు ఒక పార్కునకు వెళుచున్నారనుకోండి. మొట్టమొదటిగా ఎగురుచున్న ఆ సీతాకోకు చిలుకను చూచుచున్నారు. అది చక్కగా ఎగిరి వచ్చి వికసించి ఉన్న పువ్వు మీద వాలుచున్నది. పువ్వు కూడా 1-2 సెకండ్లు కూడా కూర్చుటలేదు. పువ్వు మీద 1-2 సెకండ్లు కూడా ఆ సీతాకోకు చిలుక కూర్చున్నట్లేదు. అంతలోనే ఎగిరిపోచున్నది. అది ఎన్ని పువ్వుల మీద వాలినను పువ్వు యొక్క సువాసనను బట్టి కానీ, అందులోని తేనెని బట్టి కానీ ఎక్కువగా మేలు పొందుటలేదు. రెండవదిగా అక్కడ ఒక బాలిక వచ్చుచున్నది. ఆమె పువ్వును కోసుకుని సువాసన చూచిన తర్వాత దాని ఆకర్షణను బట్టి తలపై పెట్టుకొనిచున్నది. ఆ తర్వాత దానిని గూర్చి ఏమాత్రము ఆలోచించటలేదు. మూడవదిగా ఒక తేనెటీగ ఎగిరి వచ్చుచున్నది. అది పువ్వు మీద రాలి అందులోని మకరందమును తన కాలితో గ్రోలుటయే కాక పువ్వు యొక్క తొడిమి లోపలి భాగమునకు జొరబడి విస్తారమైన తేనెను పీల్చి త్రాగుచున్నది. అంతేకాదు ఆ త్రేణిను తన పిల్లల కొరకు దానిని తీసుకుని గూటి వైపు ఎగిరి వెళుచున్నది. పిల్లరా, దేవుని బిడ్డలారా,
మీరు ఆ సీతాకోక చిలుక మరియు తేనెటీగ అని ఆలోచించి చూడాలి. మేము సీతాకోక చిలుకయా మరియు ఆ తేనెటీగయా అని ఆలోచించాలి. బైబిల్ గ్రంథమందు ఆసక్తిగా చదువుచున్నారా అని మనం ధ్యానించాలి ప్రియులారా. ప్రియులారా, బైబిల్ గ్రంథమున్న దేవుని మాటలను జాగ్రత్తగా చదువుచున్నామా అని ఆలోచించి వాటిని మనందరి ఆత్మకు ప్రయోజకరంగా చూచుకొనుచున్నామా అని నేర్చుకుని వాటిని ఇతరులకు తెలియజేయుచున్నారా అని మనం ధ్యానించాలి ప్రియులారా. ఇలాగే మార్టిన్ లూథర్ అనే దైవభక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. ఏమని? మార్టిన్ లూథర్ అను దైవభక్తుడు తన అనుభవములో ఇలాగూ వివరిస్తున్నాడు. ఏమని? బైబిల్ గ్రంథమును చేతికి తీసుకున్నప్పుడెల్లా పండ్లతో నిండిన ఆ తోటలోనికి వెళ్ళుచున్నట్లు నేను భావించుచున్నాను. పరిశుద్ధ గ్రంథం అంతటిని ఒక యాపిల్ చెట్టుగా చూచుచున్నాను. ఆ చెట్టు దిగువ భాగమున గట్టిగా పట్టుకుని పూర్ణ బలముతో కదిలించగా ఆ పండినవి క్రింద పడుచున్నవి. తర్వాత నేను ప్రతి కొమ్మను కదిలించుచున్నాను. ప్రియులారా, ఆ ప్రకారమే బైబిల్ తీసుకున్నప్పుడల్లా అందులోని ప్రతి పుస్తకమును వాక్యమును చదువుచున్నాను. తరువాత అధ్యాయములుగా చదువుచున్నాను. పిదప యాపిల్ పండును రుచించి చూచున్నట్లుగా ఒక్కొక్క వచనమును రుచించి చదువుచున్నాను. అది నా ఆత్మీయ జీవితమునకు ఎంతో ప్రయోజకరముగా ఉన్నది అని చెప్తున్నాడు. ఇలాగే దావీదు ఎంతగానో బైబిల్ గ్రంథమును ప్రేమించున్నాడు పిల్లారా. బైబిల్ గ్రంథం చూస్తాం 150 కీర్తనలో 70% దావీదే రచించినాడు దేవుని ఆత్మ ద్వారా. దావీదు ఎంతగానో దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి ప్రేమించి గ్రంథమును రాశాడు. అది జుంటి తేనె కంటే మధురముగా ఉండేను, బంగారం కంటేను, వేలిమి బంగారం కంటేను అది విలువ గలదిగా ఉండేను అని చెప్తున్నాడు. ప్రియులారా, వినిన వాక్య భాగము మనము నిత్య జీవానికి, పరిశుద్ధ దైవ మార్గములో, సత్యములో, జీవములో నడవడానికి ప్రభు సహాయం చేయనుగాక. యేసుక్రీస్తు నామములో ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తం అయితే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. యేసుక్రీస్తు సర్వాధికారి నామములో ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. Glory to Father, Son, Holy Spirit. One God, eternal life. Amen.